హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కీర దోసకాయ తోటి చట్నీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కీర దోసకాయని తీసుకోండి. అలానే 3 టొమాటోలను కూడా తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని రెండు వైపులా కూడా సైడ్స్ కట్ చేసుకొని వీటిని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా చట్నీకి ఈ సైజులో తీసుకుంటే సరిపోతుందండి. అలానే టొమాటోల్ని కూడా తీసుకొని వాటిని కూడా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. పెద్ద టొమాటోలు అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. ఈ చట్నీ అనేది రైస్లోకి అలానే దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ వరకు శనగపప్పుని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు మినపగుండ్లను కూడా వేసుకోండి. దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఎక్కడా కూడా ఈ పప్పులు అనేవి మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి. పప్పులు అనేవి మాడిపోతే మనకి చట్నీ అనేది టేస్ట్ అంతగా బాగుండదండి. ఇలా వీటిని బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చిని 10 నుంచి 12 వరకు వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది చూసుకొని వేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కీర దోసకాయ ముక్కల్ని అలాగే టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టొమాటో ముక్కలు అలాగే కీర ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఆయిల్లో బాగా మగ్గించండి. మధ్య మధ్యలో వీటిని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. అలాగే దీనిలోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. అలాగే 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అలాగే దీనిలోకి కీర దోస ముక్కలు అలాగే టొమాటో ముక్కలు అనేవి త్వరగా సాఫ్ట్ కావడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి. చూడండి, ఈ ముక్కలు అనేవి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న పప్పు దినుసుల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకొని సాల్ట్ని కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అనేది మగ్గించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని మూత పెట్టేసి ఒకసారి ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న కీర దోస ముక్కల్ని అలాగే టొమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, చట్నీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక దీనిలోకి 1 స్పూన్ వరకు తాలింపు దినుసులను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేయండి. తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి.
కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కీరా దోస చట్నీని కూడా దీనిలోకి వేసుకొని ఇలా చట్నీ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా తాలింపులో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కీరా దోస చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన ఈ చట్నీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా అలానే దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.